ఇట్స్ లైక్ మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. చిన్నప్పటి నుండి కాదు, ఎప్పటి నుంచో వింటున్నాం ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని. బట్ ఇంకా కాలేదు. వన్ ఆఫ్ ద సొల్యూషన్, అంటే మొత్తానికి సొల్యూషన్ అని నేను చెప్పట్లేదు. బట్ వన్ ఆఫ్ ద సొల్యూషన్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా అనేది ఒక కన్జ్యూమర్ మార్కెట్. మన కన్జ్యూమర్ మార్కెట్ అనేది చాలా పెద్దది ఇండియాలో. సో 90% ఆఫ్ ద పర్సంటేజ్ ఇండియాలో ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా. సో మనం యూరియా అయినా ఏదైనా అవే కంట్రీస్ నుంచే తెచ్చుకునేటుంటే, మనం ఏ కంట్రీతో ట్రేడ్ చేసినా, ఇప్పుడు నువ్వు చైనాతో చూసుకున్నా, అమెరికాతో చూసుకున్నా, రష్యాతో చూసుకున్నా, ఏ కంట్రీతో అయినా ఆ కంట్రీ నుండి మన కంట్రీలోకి తెచ్చుకునేవి ఎక్కువ. మన కంట్రీ నుండి ఆ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం, అర్థమైందా. మన ఎక్స్పోర్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ డెఫిసిట్ చూసుకోండి, రష్యాతోనైనా, చైనాతోనైనా, అమెరికాతో చూసుకోండి. ఆ నంబర్స్ ఉంటే మీరు షాక్ అవుతారు. మనమంతా ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం అవే కంట్రీస్ కి, అర్థమైందా. వాంట్స్ ఇండియా టు బి ఏ సూపర్ పవర్, ఇండియా వాంటెడ్ టు బి ఏ గ్లోబల్ పవర్ కదా. అంటే నాకు కావాలి, మీకు కావాలి, అందరికి కావాలి. బట్ అది అవ్వాలంటే ఇట్ టేక్స్ ఏ హ్యూజ్ టైం. కొన్ని డికేట్స్ అయినా పట్టచ్చు అలా అవ్వాలంటే. మన వికాసిత్ భారత్ ఇవన్నీ కాదు. సో ఇప్పటి నుండి మనం వీ హ్యావ్ టు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ హ్యూజర్ వన్ లో. సో ఈ గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ మనం యాడ్ చేస్తాం, కానీ వై కాంట్ వి మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇట్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అంటే ఈ ట్యాగ్ లైన్ ని ఒక ముందట పెట్టి వీ హ్యావ్ టు టెల్ టు ద హోల్ వరల్డ్ కదా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఆర్ కమింగ్ అని చెప్పేసి మనం మంచిగా ఒక క్వాలిటీ అండ్ బెటర్ ప్రోడక్ట్స్ ని మనం బిల్డ్ చేస్తే ఇండియా, అంటే ఇది ఒక రీజన్ అని నేను చెప్తున్నా, ఇది ఒక రీజన్ గా తీసుకొని వీ కెన్ మేక్ ఇండియా బెటర్, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది.